గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు. అండ్ దీనిలో మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. మన ఇంట్లో తరచుగా చేసే సొరకాయ పప్పు నిజానికి ఎంత పెద్ద ఔషధం లాంటిదో మీకు తెలుసా? బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి ఈ ఒక్క వంటకం ఎంతగా ఉపయోగపడుతుందో చాలామందికి తెలియదు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది సొరకాయ పప్పు ఎలా చేయాలి, దీనిలో ఉన్న పోషకాలు ఏంటి, రోజు తింటే శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటి. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసేయండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు సాంప్రదాయ వంటకాల్లో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో వంటకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సొరకాయ పప్పు. సాధారణంగా మనం దీన్ని రుచి కోసం తింటాం, కానీ ఇందులో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మనం సొరకాయ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సొరకాయ అనేది భారతదేశంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్న కూరగాయ. దీనిని తెలుగులో సొరకాయ, హిందీలో లౌకి, ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అని పిలుస్తారు. ఇది తేలికగా జీర్ణమయ్యే కూరగాయల్లో ఒకటి. ప్రత్యేకంగా సమ్మర్ టైంలో ఇది మన శరీరానికి చల్లదనం ఇస్తుంది. మన పెద్దలు సొరకాయని తరచూ తినడానికి కారణం ఇది. సొరకాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. 100 గ్రాముల సొరకాయలో 90% నీరు ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. సొరకాయ పప్పు చేయడానికి అవసరమైన పదార్థాలు: సొరకాయ ముక్కలు, కందిపప్పు. ఇక్కడ నేనైతే పెసరపప్పు తీసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే కందిపప్పు వాడచ్చు. పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి. సొరకాయ ముక్కలు. ముందు ఇక్కడ నేనైతే సొరకాయని మంచిగా ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి లాతగా ఉంటేనే బెటర్, ఎందుకంటే లాత వాటిలో తెల్లటి గూగం ఉంటుంది కదా, దానివల్ల వాటర్ అనేది త్వరగా జనరేట్ అవుతుంది అండ్ టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. 100 గ్రాముల సొరకాయల్లో మనకి 92% నీరు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 3 నుండి 4 గ్రాములు ఉంటాయి. ఫైబర్ 1 గ్రామ్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అంటే సొరకాయలో తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తింటే మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే నాకు లాత సొరకాయ కాబట్టి వైట్ పీసెస్ అనేది నేనైతే కట్ చేయలేదు, దానిలోనే వేసుకున్నాను. ఇలా వైట్ దాన్ని వేయడం ద్వారా టేస్ట్ అనేది మనకి డబుల్ అవుతుంది. అలాగే వాటర్ అనేది ఆటోమేటిక్గా దానిలోనే జనరేట్ అయిపోతాయి. సొరకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే సొరకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరం. సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి చలవనిస్తుంది. వేసవి కాలంలో ఈ కూర తినడం వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. సొరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చక్కెర స్థాయిలోని ఎక్కువగా పెంచదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా మితంగా తినవచ్చు. సొరకాయ కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ అన్నిటిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే సొరకాయలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే చర్మం అనేది నిగరింపుగా మారుతుంది. చర్మం మెరుగుపడడానికి చాలా సహాయపడుతుంది అని చెప్పవచ్చు. ఈ సొరకాయ వంటకాన్ని ఎవరెవరు తినవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటీస్ ఉన్నవారు తినడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సొరకాయని తినేటప్పుడు జాగ్రత్త అవసరం. సొరకాయ రుచి చేదుగా ఉంటే దాన్ని తినకూడదు, అది విషపూరితముగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడు సొరకాయని తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వీక్లో తీసుకొచ్చిన సొరకాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్లో అలా తింటారు కదా.
సో అలా తినడానికైతే అస్సలు ట్రై చేయమాకండి. మామూలుగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఏది తీసుకున్నా కానీ విషంతో సమానం. అందులో అలా సొరకాయను ఒక 1 ఆర్ 2 వీక్స్ పెట్టేసి తీసుకున్న తర్వాత మనకి దానిలో ఉన్న తేమ, నీరు శాతం అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం ద్వారా మనం ఆ కర్రీ అనేది మనకి టేస్ట్ ఉండదు. అలాగే సొరకాయ అనేది మనకి కరెక్ట్‌గా ఉండదు కాబట్టి అలా అయితే తినకండి. ఇప్పుడు మనం వంట ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మీరు ఒకవేళ కందిపప్పు తీసుకునేది ఉంటే కందిపప్పును మంచిగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో 3-4 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకొని తీసుకోండి. కానీ ఇక్కడ నేనైతే పెసరపప్పు తీసుకోవడం వల్ల నేనైతే ఒక 1 అవర్ బిఫోర్ అయితే పప్పు నానబెట్టేసాను. మంచిగా పీసెస్‌ని ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చాక మనం సైడ్‌కి పెట్టేసుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటిలోకి యాడ్ చేసుకొని మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా అన్నీ సొరకాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2-5 నిమిషాల వరకు స్లిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టిన తర్వాత మనకి ఇలా వాటర్ అయితే జనరేట్ అవుతున్నాయి చూసారా? ఇలా వాటర్ జనరేట్ అయిన టైంలో పప్పుని మంచిగా నానబెట్టేసుకున్నాం కదా! ఈ నానబెట్టిన పప్పుని మనం సొరకాయల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయడం లేదు. ఒకవేళ అవసరమైతే మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే నేను సొరకాయ అనేది లాతది తీసుకున్నాను కాబట్టి వాటర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. పప్పు వేశాక ఒక 2-3 నిమిషాలు వరకి మంచిగా ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనకి వాటర్ అయితే జనరేట్ అవుతున్నాయి. కానీ పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతకీ మీరు సొరకాయ పప్పు ఎలా వండుతారు? కామెంట్ చేయండి. మనకి లోత సొరకాయలతో కర్రీయే కాకుండా చట్నీ ప్రిపేర్ చేసినా కానీ బాగుంటుంది. అండ్ అలాగే మనకి తెలంగాణలో ఫేమస్ ఏంటి? సొరకాయ సర్వపిండి. సొరకాయ సర్వపిండి పెట్టినప్పుడు ఇలాంటి లేత సొరకాయలతో మనం సర్వపిండి పెట్టినట్లయితే టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. చూసారా? ఒక 5-10 మినిట్స్ వరకు మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా! చూసారు కదా! ఈ విధంగా మీరు సొరకాయ పప్పుని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది. బాగుంటుంది. అండ్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో అది కూడా నాకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి సొరకాయ పప్పులో మనకి ఎన్నో కావలసిన పోషకాలు అలాగే మన శరీరానికి మేలు చేసే విటమిన్స్ అనేటివి ఎన్నో ఉన్నాయి కదా! సో ఇప్పటి నుంచి ఎవరైనా సొరకాయ తినని వాళ్ళు తినడానికి ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకి తప్పనిసరిగా డైట్‌లో చేర్చండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.